బీజేపీ పాలిత రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలలో సెలవులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులను కాశ్మీర్ ఫైల్ సినిమా చూడమని చెప్తున్నారు. ఎటు పోతుందండి దేశం? ఏం దిక్కుమాలిన ప్రచారం ఇది? ఇదేం విభజన రాజకీయం? దీని పర్యవసానం ఏంది? ఎక్కడ తీసుకెళ్తారు ఈ దేశాన్ని? అనేక దశాబ్దాల తరబడి అనేక ప్రభుత్వాలు కొనసాగించినటువంటి కృషి వల్ల ఒక వాతావరణం నిర్మాణం అయితే ఇలా భారతదేశంలో ఐటీ రంగంలో అది అంతర్జాతీయ స్థాయి విపిని. ఐటీ రంగం అనేది ఇండియా నుంచి దాదాపు 5 లక్షల కోట్ల పైచలకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే తదితర ఏరియాలను కలుపుకుంటే ఎక్కడికి పోతే రేపు పొద్దున ఇది? ఈ విభజన రాజకీయాలు పెట్టి విద్వేషాలు పెట్టి సమాజాన్ని విచ్చలవిడి ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుంది? రేపు పొద్దున వాతావరణ కాలుష్యం ఏర్పడితే ఎవరు దానికి బాధ్యతలు వహిస్తారు రేపు పొద్దున? కాబట్టి డెఫినెట్లీ 100%. ఇంకోటి, ప్రభుత్వ అసమర్థత అనేక రూపాలలో బహుముఖీనంగా బయటపడ్డది. కరోనా వస్తే దాన్ని ట్యాకిల్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం, చాలా ఘోరంగా. స్వాతంత్రానంతరం దేశ జనాభా కోట్లాది ప్రజలు పొట్ట చేత పట్టుకుని అన్నమా రామచంద్రాన్ని కూలి చేసుకునే ప్రజలను కోట్ల మందిని నేషనల్ హైవేస్ మీద చిన్న చిన్న పిల్లా పాపలను సంకలేసుకొని వేల కిలోమీటర్లు నడిపించిన ఘనత ఈ పార్టీ ప్రభుత్వానికి. సో ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ట్రామా ఫేస్డ్ బై ది పాలిటీ ఆఫ్ ద నేషన్. ఇట్స్ వెరీ ట్రాజిక్. చాలా దౌర్భాగ్యం దిక్కుదోచినటువంటి దాన్ని ఏదో మసిబూసి మారేడిగా చేసి దానికి ఏదో స్టోరీలు చెప్తారు. కనీసం రైళ్ళన్న వేయండి, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారంటే వాళ్ళ టికెట్ కూడా మీరు పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని తోసింది తప్ప ఏలే బాధ్యత ఉన్నట్టు కనిపించదు ఎక్కడ కూడా. ఇటువంటి చర్యలు అద్భుతమైనటువంటి మనందరం కూడా గంగాజలం అని ఎంతో ప్రేమతోని ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో కూడా వందల వేల శవాలు తేలేటట్టు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇన్ని దాసలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మెరమెచ్చకాలు చెప్పినా, ఎన్ని ఉల్టా పాటలు మాట్లాడినా ఇవి దాసలేరు కదా. ఇవన్నీ వాస్తవాలు. ఇట్లా ఎంతవరకు వచ్చింది ఇది? నిన్నగాక మొన్న ఉక్రెయిన్ పరిణామాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఒక 20,000 మంది పిల్లలుంటే వాళ్ళని తేలే ఎంబసీని షిఫ్ట్ చేసినారు నెల ముందు, కానీ పిల్లల్ని షిఫ్ట్ చేయలే, అలర్ట్ చేయలే. తద్వారా సంభవించినటువంటి ఘోరం బాధ, చాలా పెద్ద మానసిక వ్యధ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అనుభవించారు. మొన్న మేము చెప్పినాం అసెంబ్లీలో, వాళ్ళ చదువులు పోవద్దు, మేము ముందుకు వస్తాం. మా తర్వాత బెంగాల్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది. కానీ కేంద్రం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. ఇది రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం. అంటే ఇట్లా ఏ రకంగా చూసినా మాకు ఎంతసేపు కాశ్మీర్ ఫైల్స్, విద్వేషాలు ప్రవేశపెట్టడం, సమాజాన్ని విడదీయడం మాకు ఇంతే సాధన అవుతుందని చెప్పగా చెప్తున్నారు. మాకు ఇక అభివృద్ధి లేదు, ప్రగతి లేదు, ప్రాజెక్టు లేదు, ఏమి లేదు, జీడిపి పెంచేది లేదు, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి లేదు, జస్ట్ నథింగ్. అన్ని ఇండెక్స్లలో చాలా భయంకరమైనటువంటి ఇండెక్స్. నిన్నగాక మొన్నటి అది వచ్చింది హ్యాపీనెస్ ఇండెక్స్ అని. దానిలో 139వ ర్యాంక్ భారతదేశం. 149 దేశాల ర్యాంక్ తీస్తే అవర్ పొజిషన్ ఇది 139. మేము అంటే ఇంకో రకంగా ఉంటుంది. కానీ గొప్ప పరువు నష్టం కేసు ఏంటంటే మన పక్కన ఉన్న భూటాన్ కంటే తక్కువ ఉంటుందా మన పరిస్థితి? నేపాల్ కంటే తక్కువ ఉంటుందా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే కూడా మన పరిస్థితి తక్కువ ఉంటుందా? స్పష్టంగా కనపడుతున్నాయి ఇవన్నీ ఇండెక్స్లు. మేము చెప్తలేం. ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్లో ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకోలు కావచ్చు చేస్తూ ఉన్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్లో లాస్ట్ బట్ 1 ర్యాంక్లో ఉన్నాం మనం. 20.84 ర్యాంక్లో ఉన్నది మనం. సిరియా కంటే కూడా అధ్వానమైన పరిస్థితిలో 23.01 ర్యాంక్. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, హంగర్ ఇండెక్స్లో కానీ ఏ రకంగా చూసినా కూడా అన్నిట్లలో కూడా దేశం పురోగమనంలో ఉంది, తిరోగమనంలో లేదు. కాబట్టి రాజకీయంగా కూడా ఈరోజు మేము తీర్మానం చేసినాం, ఈ పార్టీ తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన విధానాలను, ఈ కాశ్మీర్ ఫైల్స్ అనే ఫిలాసఫీని ఇదంతా కూడా తిప్పికొట్టాలి, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలి. అవసరమైతే బ్రహ్మాండమైనటువంటి పద్ధతులలో
దీని వ్యతిరేక ఉద్యమాలు కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఈరోజు అనుకున్నాం. డెఫినెట్గా ఒక తీర్మానం ఏంటంటే స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి 100కు 100% మా వల్ల కాదు, మా వల్ల ఇదే అవుతుంది, మాతో ఇదే కాశ్మీర్ ఫైల్స్ లాంటి వ్యవహారమే అవుతుంది, ప్రతిసారి కూడా తీసుకొచ్చి పెడతాం, ఒకసారి కాశ్మీర్ ఫైల్స్, ఒకసారి అదేంది పుల్వామా, ఒకసారి గొల్వామా, ఇవి తప్ప ఓ ప్రాజెక్టు, ఓ నది, ఓ కరెంటు, ఓ 10,000 కోట్లతో ఒక ఉద్యోగము, ఒక పరిశ్రమను, భారీ పరిశ్రమ ఏమి లేదు. ఆ ప్రసక్తే లేదు, ఆ ముచ్చటనే లేదు. ఒక్క మాట కూడా కంప్లీట్ వాగ్దాన భంగం, కంప్లీట్. వాళ్ళు చెప్పింది ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. అంతా చునావుకా జుమ్లా, పక్కా చునావీ జుమ్లా. ఏ ఒక్కటి కూడా 2 కోట్ల ఉద్యోగం ఇస్తామన్నారు, లేదు. 15 లక్షల ఖాళీలను ఇప్పుడు దేశంలో, అవి నింపాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. వాటి మీద కూడా మేము ధర్నాలు చేస్తాం. అదేవిధంగా అనేక ఇష్యూలు తెలంగాణ నుంచి. ధాన్యం కానీ అయిపోదు. ఈరోజు సభలో చాలా చర్చ జరిగింది. మాది ప్రత్యేకమైన పరిస్థితి, ఎందుకంటే రిజర్వేషన్ల వ్యవహారం ఉంది దేశంలో. బాధ్యతను చెప్పవలసి వస్తుంది. రిజర్వేషన్ల వ్యవహారంలో యాక్చువల్లీ 50% కన్నా ఎక్కువ ఉండద్దు అని రాజ్యాంగం లెక్క లేదు. కానీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంటు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుందా దేశంలో? అయితే లేదు. తమిళనాడులో 69% ఇస్తారు, ఇంకో రాష్ట్రంలో ఇంకో % ఇస్తారు, మన దగ్గర 50% దాటద్దు అంటారు. కానీ నేను అడిగినాం, ప్రధానమంత్రి కూడా మేము అడిగినాం ఎక్కడ పద్ధతి అని చెప్పి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో వాళ్ళకు వెసులుబాటు ఇచ్చారు. ఏదైనా ప్రాంతంలో, దేశంలో, ఏదైనా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి సంభవిస్తే అప్పుడు ప్రభుత్వాలు పెంచుకోవచ్చు, 50% అధిగమించవచ్చు అని చెప్పారు. దాన్ని మొత్తం మేము కంప్లీట్గా కమిషన్ ఏర్పాటు చేసి రిపోర్ట్ తెప్పించి అధ్యయనం చేసి సమగ్రంగా పంపించినాం. శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం. గిరిజన రిజర్వేషన్లు మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పల్చబడ్డాం, మేము 6%గానే పరిగణించబడ్డాం. ఇవాళ మా పర్సెంటేజ్ పెరిగిపోయింది తెలంగాణ సెపరేట్ స్టేట్ కావడం వల్ల. కాబట్టి దాన్ని 10% పెట్టుకుంటామని చెప్పి పంపించినాం. ఈ రోజు వరకు కూడా దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు, ఏదో కాగితం రాసి తప్పించుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి. అట్లనే అనేక విషయాలలో ఎస్సీ వర్గీకరణ మా రాష్ట్రంలో పెద్ద ఉద్యమాలు జరిగినాయి. మా శాసనసభ ఇక్కడి నుంచి యునానిమస్గా అక్కడ 2 కులాలు ఉన్నప్పటికీ మేము అందరినీ కన్విన్స్ చేసి యునానిమస్ తీర్మానం చేసి పంపించినాం. ఎవరికి వచ్చే పర్సెంటేజ్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి జనాభాను బట్టి ఎందుకు పెండింగ్ పెట్టాలి, ప్రజలు కోరుతున్నారని చెప్పి పంపిస్తే దాని మీద కూడా ఈరోజు వరకు అతిగతి లేనటువంటి పరిస్థితి. అట్లనే బీసీల కులగణన చేయమని అడిగినాం. ఎవరికి ఏమి నష్టం ఉన్నదండి? ఎవరు ఎంతమంది ఉన్నదో తెలిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, దానిలో ఇబ్బంది ఏమున్నది? దాన్ని కూడా పట్టించుకున్న పాపాన కేంద్ర ప్రభుత్వం కనపడతలేదు. ఈ విధంగా ఊరికే మాటలు, ఒక రకమైనటువంటి భేదభావాలు సృష్టించి, ఉద్వేగాలు రెచ్చగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజలను ఒక రకమైనటువంటి ఉద్వేగాలకు లోను చేసి ఆ ఉద్వేగాలను రాజకీయంగా సొమ్ము చేసుకునే ఒక దుర్మార్గమైన క్రీడ ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఇది సమంజసం కాదు, సమర్థనీయం కాదు. ఏ రకంగా కూడా ప్రోగ్రెసివ్ థింకర్స్ ఆలోచించే విధానం కాదు, ఆలోచించే పద్ధతి కాదు. దీనివల్ల దేశ ప్రగతి కుంటుపడుతుంది తప్ప ఇంకా ఈ ప్రభుత్వం కొనసాగినట్టయితే 100% దేశం చాలా భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటుంది, చాలా పెద్ద నష్టానికి గురవుతుంది. కాబట్టి దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఎస్, వీ హ్యావ్ టు ప్యాకప్ దిస్ గవర్నమెంట్ బ్యాక్ టు హోమ్. ఒక ప్రగతిశీల విధానంలో పనిచేసే ప్రభుత్వం రావాల్సిన అక్కడే ఉంటుంది. అందుకోసం కూడా తప్పకుండా మేము మా ప్రయత్నాలు మేము చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం చేసుకున్నాం. ఆ రకంగా విపరీతమైనటువంటి బ్యాంక్ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. బ్యాంకుల రుణాలను కూడా ఎన్పిఏలు అని పేరు పెట్టడం కొత్త ఫ్యాషన్ మొదలైంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాకనే. అంతకుముందు ఏదో మామూలుగా ఉండేది, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఉండేది. ఇది ఇప్పుడు ఒక తరవా అయిపోయింది. రైట్ ఆఫ్ చేసిన మొత్తం 11 లక్షల కోట్లు. రైతులు ధాన్యం కొనమంటే 10-15 వేల కోట్ల విలువైనటువంటి ధాన్యం కొనమంటేనేమో దానికి కాలుకు పెడితే మెడకు పెడితే కాలికి అదేదో ఎక్సెస్ అయిపోతుంది.
అని మాట్లాడతారు. రైతుల ధాన్యం కొనమంటే చెమట పడిపి కష్టపడి పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకొని ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని సీజనల్ కండిషన్స్ తట్టుకొని రైతులు పండిస్తే ఆ పంట కొనమంటే 10-15 వేల కోట్లు. మొన్న ఒక్కడే దుర్మార్గుడు 22,000 కోట్లు వచ్చాడు. లక్షల కోట్లు ముస్తారు, 11 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తారు, కానీ రైతుల ధాన్యం కొనరు. అందువల్ల కూడా ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని తేలుతా ఉంది. ఇన్ ఎనీ యాంగిల్ విసి ఏ రకంగా పర్సూ చేసినా ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. ఇదే పద్ధతిలో ఒకవేళ దేశం ముందుకు పోతే మరింత దేశం నష్టాల పాలవుతుంది. కాబట్టి డెఫినెట్గా దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఆ దిశ ఆల్రెడీ పట్టింది, ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానిలో ప్రజలకు కూడా పిలిపియడం రాజకీయ పార్టీగా మా బాధ్యత. ఆ విధంగా ఈ డివైజివ్ పాలిటిక్స్కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళా ఒకసారి సిన్సియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారికి. చేతులు ఎత్తి నమస్కరించి తెలంగాణ ప్రజల పక్షాన వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మీరు తెలంగాణ కదిలించకండి, తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి. మేము ఉద్యమ వీరులం, ఉద్యమం చేస్తాం, మేము తప్పకుండా మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోకండి. మీరు ఏదో మాయామచ్చింద్ర చేస్తామనే భ్రమలో ఉండకండి, మీరే భంగపడతారు. కాబట్టి స్ట్రేట్ అవే పంజాబ్కు అవలంబించిన నీతే మాకు అవలంబించండి. మేము కోరేది గొంతెమ్మ కోరిక కాదు. మా రైతుల పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం, పండిన ధాన్యం తీసుకొని మీరు నిర్ణయించిన ఎంఎస్పీ డబ్బులు ఇవ్వండి. దాన్ని రా రైజ్ చేసుకుంటారో, బాయిల్డ్ రైజ్ చేసుకుంటారో, భాగవతం చేసుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీ చాయిస్. మేమేది మిల్లింగ్ చేసి ఇవ్వాలి నాకు అర్థంగా, మీరే మిల్లింగ్ చేసుకోండి. యాజ్ స్టేట్ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్ లాగా మేము కూడా సహకరిస్తాం. మీకు మాకు ఏ పని పేరితే ఆ పని చేస్తాం, ఆ ప్రాసెస్ మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కానీ దానికి ఏదో మేము అదైతే కొంటా అన్నాం, ఇదైతే కొన అన్నాం, పంజాబ్లో ఏది కొన్నావు మాది అదే కొనమంటున్నాం. మేమేమంటున్నాం, పంజాబ్లో ధాన్యం తీసుకున్నావు, డబ్బులు ఇచ్చినావు, మాది కూడా ధాన్యం తీసుకో, డబ్బులు ఇచ్చి. మీరు సెకండ్ మీకు ఎంఎస్పీ నిర్ణయించింది బియ్యానికి కాదు కదా, ధాన్యానికి కదా. ఎంఎస్పీకే తీసుకొని మాకు డబ్బులు ఇచ్చేయండి అంతే. మీ తర్వాత ఏం చేసుకుంటారో ప్రాసెస్ మీది అది. అయినా వన్స్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్, దయచేసి నేను చాలా క్లారిటీతో చెప్తా ఉన్నా ఈ మాట. దేశ ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగబద్ధమైనటువంటి విధిని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది మన రాజ్యాంగం. అది రాజ్యాంగ విహితమైనటువంటి మీ యొక్క ధర్మ కర్తవ్యం, మీ యొక్క విధి. ఆ విధి నుంచి మీరు ఎస్కేప్ కావద్దు. ఆ ప్రాసెస్లో ఒక సమయంలో ఎక్కువ రావచ్చు కొద్ది దాన్ని, ఇంకో సమయంలో అకాలం వస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు కరోనా లాంటి జబ్బు వస్తాయని వాళ్ళు అనుకున్నామా? గ్లోబ్ అంతా కూడా ఏ జబ్బు రాలే. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ కరోనా లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలించేసి, రేపు పొద్దున కరువో కాటకమో వస్తే భారతదేశానికి ఒక వారం రోజులు అన్నం పెట్టే దేశం ఇంకో దేశానికి ఉందా శక్తి? ఒక వారం రోజులు అన్నం పెట్టే కెపాసిటీ ఉందా? పేరుకున్న దేశాలు, వాళ్ళు లక్షల జనాభా 10 కోట్ల లోపున దేశాలే దాదాపు 170-180 దేశాలని వితిన్ 10 crores. 1 crore ఉన్న దేశాలు చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఏ దేశానికి కూడా ఇండియాకు ఒక వారం అన్నం పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం అనేది మీ కర్తవ్యము, మీ బాధ్యత. అది చాలా పవిత్రమైన బాధ్యత. రేపు పొద్దున పెద్ద క్రైసిస్లోకి దేశం పోతుంది. ఎక్కువ వస్తుంది కాబట్టి మేమేం చేయాలనే మాటలు కేంద్రం మాట్లాడకూడదు. మీ దగ్గర ఎఫ్సిఐ ఉంది, మీ దగ్గర గోడౌన్స్ ఉన్నాయి, మీకు మెకానిజం ఉంది, నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో రైతులు పండించే ధాన్యం తీసుకోవాలి, కొద్దిగా ఎక్సెస్ అయినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయాలి, అందులో చిన్న నష్టం వస్తే భరించాలి. అది మీ బాధ్యత. మీరు పాకిస్తాన్ రైతుల కోసమో అమెరికా రైతుల కోసమో కాదుగా మేము అడిగేది, భారత రైతుల కోసమే అడుగుతున్నాం, భారతదేశంలో ఉన్న రైతాంగం కోసమే అడుగుతున్నాం. దాని మీద పాలసీ చేంజ్ చేయాలా? ఎస్, ఓకే, మీరు పెట్టండి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవండి, అగ్రికల్చర్ మినిస్టర్లను పిలవండి, క్లారియాను కాలేయండి, దేశాన్ని పంటల కాలనీల కింద విభజించండి, గైడెన్స్ చేయండి. దాన్ని మేము కూడా ఫాలో చేస్తాం అందరితో పాటు. కానీ అది ఏం లేకుండా ఆఫీసాటుగా మేము ఒక దగ్గర తీసుకుంటాం, ఇంకో దగ్గర తీసుకుంటాం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు హక్కులు ఉంటాయి, అడిగే హక్కులు ఉంటాయి, పోరాడే హక్కులు ఉంటాయి. పంజాబ్కు ఏ విధంగా, హర్యానాకు ఏ విధంగా 100% ప్రొక్యూర్మెంట్ ఉందో ఆ విధంగా మాది కూడా తీసుకోండి. ఇంకో మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, లెట్ దేర్ బి ఏ నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. జాతీయ స్థాయిలో ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలి, అది అందరికి సమానంగా ఉండాలి.
ఒకటిగా ఉండాలి. అప్పుడే ధర్మం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము కోరుతున్నాం. అట్లా చేయని పక్షంలో మట్టుకు చాలా పెద్ద ఎత్తున అనేక పోరాట రూపాలలో బ్రహ్మాండమైన పద్ధతిలో ఉద్యమం చేస్తాం. అవసరమైతే మొత్తం క్యాబినెట్ అంతా వెళ్ళి ఢిల్లీలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇక్కడ కూడా ఉద్యమాలు నిర్మిస్తాం. మొన్న నేను వెళ్ళినప్పుడు ఆ కిసాన్ నేతలు కొంతమంది నాకు కలిసినారు. తప్పకుండా మేము కూడా వస్తాం సార్, పార్టిసిపేట్ అవుతామని చెప్పినారు. జాతీయ స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని పోతాం. కేంద్రాన్ని ఈరోజు ఇంకో డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా. దేశంలో ఇప్పటి వరకు అందరికి రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి, కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలా కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ లేదు. ఎస్, డెఫినెట్గా ఈ దేశంలో అది రావాల్సిన అవసరం ఉంది. लेट देयर बी कॉन्स्टिट्यूशनल सेफ्टी फॉर द फार्मर्स. किसान के लिए संवैधानिक रक्षा की जरूरत है. किसानों का हकों को संविधान में शामिल किया जाए. हमारे पार्टी की तरफ से हम डिमांड कर रहे हैं, किसानों को बचाने के लिए, किसानों का गौरव बढ़ाने के लिए, किसानों को आत्मनिर्भर बनाने के लिए किसानों को संविधान रक्षा चाहिए. ये हमारा डिमांड है केंद्र सरकार के साथ. ये कोई उल्टा सुल्टा डिमांड नहीं है. इसीलिए हम कह रहे हैं कि किसानों को संवैधानिक रक्षा दो. एमएसपी के लिए हो, प्रोक्योरमेंट के लिए हो, पैदावारी के लिए हो, किसी भी चीज के लिए हो, लेट देयर बी ए कॉन्स्टिट्यूशनल कवरेज, कॉन्स्टिट्यूशनल सेफ्टी टू द फार्मर्स. I appeal to the Honorable Prime Minister. I appeal to the Food Minister. If you are farmer loving government, now prove your ఇంటిగ్రిటీ, కమ్ ఫార్వర్డ్. 75 సంవత్సరాలలో కూడా చాలా అనామలీస్ ఉన్నాయి, చాలా అనామలీస్ పెండింగ్లో ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చర్చకు పెడితే వస్తాయి అవన్నీ. కాబట్టి ఇప్పుడు దేశం అర్థం చేసుకున్నది, యూపీఏ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్, ఇట్ వాజ్ రిప్లేస్డ్ బై బీజేపీ అండ్ బీజేపీ హ్యాస్ మోర్ మిజరబుల్లీ ఫెయిల్డ్. యూపీఏ కన్నా అధ్వానంగా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ కావడమే కాకుండా వీళ్ళు విద్వేష రాజకీయాలు తెస్తున్నారు. యూపీఐలో అది లేకుండా అట్లీస్ట్ వీళ్ళు ఒక ద్వేషం విద్వేషం రోజు పొద్దున్న లేస్తే అది ఎన్నిక వస్తుందంటే ఒక కథ, ఒక ఉద్వేగ పరిస్థితి క్రియేట్ చేయాలి, దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలి. ఏం ఉపన్యాసాలు వింటున్నామండి ఈ దేశంలో? ఎన్నికల మాట్లాడే ఉపన్యాసాలేనా? ఒక చెన్నారెడ్డి గారు మసీదు పక్కన నిలబడి పంచిండని చెప్పి చేసి మాట్లాడిండని చెప్పి 6 ఏళ్ళు బార్ చేసిండు, ఆయన డిబార్ చేశారు, ఆయన సభ్యత్వం తీసేశారు మన రాష్ట్రంలో. ఈరోజు నిన్నగాక మన ఉత్తరప్రదేశ్లో ఏందండి, ఏమేం జరిగింది? మాకు ఓటు అయిపోతే నేను ఫలానా మతం అని పేరు పెడతాం. ఈ భాష ఉపన్యాసాలు చెప్తున్నారు. ఇది వాంఛనీయమై దేశంలో? ఈ పద్ధతేనా? ఫ్రీ విల్ ఉందా కంట్రీలో? ఉంటుందా? ఇదే పద్ధతి కొనసాగచ్చునా? ఇట్స్ నాట్ కరెక్ట్, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చాలా దుర్మార్గపూరితమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు మంచిదండి? దేశాన్ని ఎక్కడ తీసుకుపోతుంది? ఎవరు మేలు కోరుతుంది నాకు అర్థం కాదు. ఎవరు మంచి జరుగుతుంది? మీ విలేకరులు మాత్రం వాంఛిస్తుండ్రా ఈ పరిస్థితిలో ఉండాలని? హైదరాబాద్ ప్రశాంతంగా ఉండన్నా విద్వేషాలు రావన్నా? హైదరాబాద్లో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరగన్నా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవన్నా? హైదరాబాద్ పెట్టుబడులు వచ్చేది బంద్ కావన్నా, పెట్టుబడులు పడదా పెరగన్నా? కమాన్ డిసైడ్. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్. చైనా నుంచి అనేక పరిశ్రమలు పోతున్నాయి, ఎందుకు వస్తలేవండి భారతదేశం? ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం? వాట్ ఈస్ ద రీజన్? లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి చైనా నుంచి. వై ఇండియా నాట్ ఏబుల్ టు అట్రాక్ట్? హూ విల్ ఆన్సర్ దిస్? ఇట్లా 1,00,000 ఉన్నాయి. నేనేమంటున్నా అంటే విలేకరు సోదరులతో ఒకటే మాట, డెఫినెట్లీ నేను మీకు చెప్పిన చాలా స్పష్టంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, మాకు నీతి నిజాయితీ ఉందండి, ధైర్యం ఉంది, ఏం చెప్పినా స్పష్టంగా చెప్తాం, అరమరికలు ఉండయి, అట్లాంటి అవసరం లేదు. 100కు 100% నేను కీలక భూమిక పోషిస్తా అని చెప్పిన. జాతీయ రాజకీయాలలో బహుముఖీన పరివర్తన, స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి, మీరు రాసుకోవచ్చు, బేసిక్ స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి పరివర్తన రావాల్సిన आवश्यकता ఉంది. मैं हिंदी में भी बोलूंगा हमारे हिंदी मित्रों के लिए कि इस देश में भारी परिवर्तन आने की बहुत ही जरूरत है, इसलिए कि
यूपीए सरकार से निराश होकर हम जिस ढंग से बीजेपी को जिताए हैं, उन्होंने बता चुका है उनका रंग, उनका डिलीवरी क्या है, उनका कैपेसिटी क्या है, ये देश के सामने आ चुका है। और दूसरा एक बुरा चीज आ रहा है, कश्मीर फाइल जैसे कोई भावुक बना के लोगों को धर्म को बेच के वोट कमाने का एक राजनीति साफ दिखने को मिल रहा है। हर चुनाव के दरमियान कुछ ना कुछ आ जाता है, कुछ एक तमाशा करते हैं, कुछ एक ड्रामा करते हैं। ये बात ठीक नहीं है। और दूसरा बात यह है कि भाजपा सरकार के 8 साल का सरकार में किस चीज में देश की उन्नति हुई है, किस चीज में? कोई एक चीज बता दे मुझे। सारे इंडेक्स देखिए, केंद्र सरकार के आंकड़े देखिए। हम ये बात छुपा के थोड़ी बोल रहे हैं। ये बात सही है कि हमारा बहुत अच्छा तरक्की हुआ, विकास हुआ तेलंगाना में। देश के विकास नहीं होने की वजह से हम भी मारे गए, तेलंगाना भी मारा गया। मैंने असेंबली में भी कह दिया ये बात कि 11.5 लाख का हमारा जीएसडीपी है। हमारे बराबर का भी अगर केंद्र का परफॉर्मेंस रहता तो हमारा जीएसडीपी 14.5 लाख करोड़ होना चाहिए था। 3 लाख करोड़ का नष्ट हुआ केंद्र के नाकामी से, केंद्र के नॉन परफॉर्मेंस से। यस, आई एम टेलिंग दिस एज ए चीफ मिनिस्टर, एज एन अथॉरिटी. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దేశం నష్టపోతా ఉంది, మేము నష్టపోయినాం. కాబట్టి మార్పు రావాలి, పరివర్తన జరగాలి, తప్పకుండా ప్రయత్నం జరగాలని కోరుతా ఉన్నాం. ఆ ప్రయత్నం ఏంది? ఆ ప్రయత్నంలో కేసీఆర్ అద్భుతమైన పాత్ర పోషిస్తాడు, అందులో ఎవరికి అనుమానమే అవసరం లేదు. కొంతమంది పాపం వాళ్ళోలు విలువలు నియాల యూట్యూబ్ ఛానల్ మధ్య వాళ్ళోలు విలువలు మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారు, ఈడీ దాడులు చేస్తారు. ఈడీ కాకపోతే బోడీ దాడులు చేస్తారు. ఎవరిదంటే నాకు అర్థం కాదు. ఎవరు భయపడతారా? ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు భయపడతారా? కేసీఆర్ ఇట్లా ఈ ఈడీలకు బోడీలకు ఇన్కమ్ ట్యాక్స్లకు భయపడేదైతే మేము 15 ఏళ్ళు ఉద్యమం చేద్దామా? తెలంగాణ ఉద్యమం మేమే భయపడేది. ఈ ఈడీ దాడులని, సిబిఐ దాడులని, తోక దాడులని బెదిరిస్తే కేసీఆర్ భయపడతాడా? ఇజ్ ఇట్ ద వే? ఇస్ దిస్ ఎ ప్రాపగండా? దీస్ థింగ్స్ డు నాట్ వర్క్ ఎవ్రీవేర్. సారీ, దొంగలు, లంగలు, భయంకరంగా కరప్షన్ చేసిన వాళ్ళు, స్కామ్స్టర్స్, వాళ్ళు భయపడతారు. మేమేం భయపడతామని నాకు అర్థం కాదు. నో వే, ఈ కేరే పిన్ ఇష్యూ కాదు కదా అది. నేను ఏమంటున్నా అంటే హంగామా చేస్తారా? హంగామా చేస్తారా? హంగామా చేస్తారా? ఎవరన్నా నిజంగా ఈడీ రేట్స్కి భయపడేటోళ్ళు భయపడతారు. ఈ పిట్ట బెదిరింపులకు, ఈ ఈడీ బీడీ బెదిరింపులకు, నీ బోడీ బెదిరింపులకు ఎవరు భయపడాడు? దా మోస్ట్ వెల్కమ్ కమ్. ఇవే విషయాలు, రైతులకు రాజ్యాంగపరమైన రక్షణలు రావాలి, దానికోసం అద్భుతమైన రైతు ఉద్యమాలు నిర్మించాలని నేను వాళ్ళకి సలహా ఇచ్చిన. వాళ్ళు నాకు ధన్యవాదాలు చెప్పారు. దానికోసం రచన కూడా జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వాన్ని నిద్రపోనీయము, రైతులకు రాజ్యాంగ రక్షణ వచ్చేటువంటి ప్రభుత్వం రావాలి దేశంలో. हम यही बोल रहे हैं कि शिवाजी महाराज, ये महाराज, वो महाराज का नाम लेके राजनीति क्यों करते हो? दम है तो देर आर मच डीपर इश्यूज विच आर ऑफ मोस्ट पब्लिक इंपॉर्टेंस, पब्लिक कंसर्न. देश में गरीबी है, उसके बारे में बात करो. देश का बेरोजगारी के बारे में बात करो. देश का जीडीपी मारा गया है, उसके लिए बात करो. उसके लिए क्यों बात नहीं करते? వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. కేంద్రం శుష్కప్రియాలు, శూన్యాస్తాలతో వాళ్ళ మీద సినిమా చూపించి రాజకీయ సొమ్ము చేసుకుంటుంది తప్ప వాళ్ళకి న్యాయం చేస్తలేదు. నేనంటే వీళ్ళు కాశ్మీర్ పండితులు అంటుండ్రు. నిన్న ఇవాళ స్టేట్మెంట్లు ఇచ్చిన టీవీలకు వాళ్ళు, బీబీసీ టెలికాస్ట్ చేసింది. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా ప్లేడ్ బై బీజేపీ ఫర్ 24 ఎలక్షన్స్ అని స్పష్టంగా కాశ్మీర్ పండితులు వాళ్ళ క్యాంపులో చెప్పిండ్రు. మీ వీడియో కావాలన్నా చూపెట్టన్నా? ऐसा है, हम कोई काम करते हैं ना खुल के करते हैं, चोरी छुपे नहीं करते. ठीक है? प्रशांत किशोर से मेरा पूरा चर्चा हो रहा है. पूरे देश में परिवर्तन लाने के लिए प्रशांत किशोर मेरे साथ मिलकर काम कर रहे हैं. इसमें किसको क्या अड़चन है? क्या अड़चन है भाई? क्यों रो रहे? प्रशांत किशोर को बम जैसा देख रहे? क्या बात है? इतना डर क्यों लग रहा है प्रशांत किशोर से? यस, प्रशांत किशोर మాతో కలిసి పనిచేస్తున్నాడు, తప్పేందండి? చేయకూడదా? ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒక ఆర్ట్ ఉంది. ఆయన డీప్గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు. ఐపాక్ అనే సంస్థ పెట్టిండు బాధ్యతగా. ఆయన ఏమైనా రహస్యమా? మళ్ళీ ఎట్లంటే నేను ఏమంటున్నా అంటే ఆయన ఏమైనా రహస్యమా?
హరే రామచంద్ర నేను చెప్పనియవు కాదు నువ్వు తొందర ఎందుకు కొడుతున్నా అంత ఆగమాగం ఎందుకు ప్రశాంత్ కిషోర్ అతను కలిసి పనిచేసినప్పుడు దేశం గురించి పనిచేస్తాడు తెలంగాణ గురించి పనిచేయడా ఇదే మామాయకత్వమే మొత్తం కలిసి పనిచేస్తాం కదా అంత కంబైన్ తెలంగాణ దేశం నుంచి వేరే ఉన్నదే ఎంటైర్ దేశం గురించి ఆలోచన చేసినప్పుడు దానిలో తెలంగాణ కూడా అంతర్భాగం ఉంటుంది కదా ఆటోमेटिकగా उसका अपमान कर रहे हैं आप ये भी बोल सकते हैं ना 3,000 करोड़ दिया प्रशांत किशोर का रेट गंवा रहे हैं आप अननेसेसरली 300 बोल के उनका इज्जत खराब कर रहे हैं आप क्या बात है भाई एक बात आपके फायदे के लिए बोल रहा हूं इट इज फॉर योर बेनिफिट आई एम टेलिंग and for benefit of all the friends also. Prashant Kishore is my best friend for the last 7-8 years. One must know it. Done? और याद रखिए प्रशांत किशोर अपने जिंदगी में कहीं पैसे लेके काम नहीं करता. Please take it from me. He never works. He is not a paid worker. Yes. You people don't know who is Prashant Kishore, what is his commitment for the nation. आप लोगों को जानकारी नहीं है. आई एम वेरी सॉरी फॉर दैट. इसलिए मुझे कहना पड़ रहा, मुझे पेन हो रहा है कि अच्छा आदमी को बदनाम किया जा रहा है. कहीं कौन साबित कर सकता है कि आदमी को आओ बोलो प्रशांत किशोर पैसे लेके किसी के लिए काम किया? किसी के पास है कोई रिपोर्ट है? कोई बता सकता है? నేను ఏమంటున్నా అంటే ఆయన ఎప్పుడు కూడా వెళ్తారు డబ్బులు తీసుకోలే. మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్ కిషోర్ బీజేపీకి పనిచేసిండు, జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు, ప్రశాంత్ కిషోర్ మొన్న మమతా బెనర్జీకి పనిచేసిండు, ఎవరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పనిచేసిండు. 12 రాష్ట్రాలలో పనిచేసిండు ఆయన, నేషనల్ పాలిటిక్స్లో కూడా పనిచేసిండు. స్టాలిన్కు తమిళనాడులో పనిచేసిండు, చాలా మందికి పనిచేసిండు, బీహార్లో చాలా చోట్ల చేసిండు ఆయన. ఈరోజు నేను అడిగితే దేశ రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి 12 రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయించడానికి కేసీఆర్ ప్రబల నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ నేనే పిలిచినా నేనే ఇన్వైట్ చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. ఎందుకు బాంబులు పడేట వదిలిపెడుతున్నారండి? అదే పెద్ద రహస్యంలాగా కొత్త విషయంలాగా ఏమున్నది దాని నాకు అర్థంగా. 100% ఈజ్ ఎ కమిటెడ్ పర్సన్. ఈయన చాలా రోజులు ఫారిన్ దేశాల్లో ఉద్యోగాలు చేసిండు, ఆయన యుఎన్ఓలో పనిచేసిండు. ఈ వర్క్డ్ ఫర్ సో మెనీ కంట్రీస్. ఇండియాకు వచ్చిన తర్వాత అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు.